నరేంద్ర బాబు గారు ఏ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? నీళ్ళు ఇస్తున్నాడు, పైపెచ్చు ఏదన్నా అవసరం ఉండేది ఇది పలానా పని చేయండి అని అంటే చేస్తున్నారు సార్. మంచి వాటర్ పాయింట్ గానీ ఏమైనా గానీ నంబర్ 1 విలేజ్ లోకి వచ్చి 7-8 వచ్చి మళ్ళీ పనుల టైం వెళ్తారేమో జనానికి పొద్దున్నే ఆపటే వచ్చి ఆయన క్యాన్లు పంపిస్తున్నాడు, ట్యాంకర్లు పంపిస్తున్నాడు. మళ్ళీ వాళ్ళు చాలాకి వెళ్ళే వాళ్ళు ఇదేనా. అసలు పార్టీ రాకముందే వర్మ గారు సేవా కార్యక్రమాలు పెట్టి అంత అనేక మంది పేదల విద్యార్థులకు గాని కొంతమంది గుళ్ళు కట్టించుకుంటానన్నా, లేకపోతే మసీదులు లేదా చర్చిలు కట్టించుకుంటానన్నా వాళ్ళందరూ సాయం చేయటం. కొన్ని ఏరియాల్లో మంచి నీరు రాకపోతే వాళ్ళ కళ్ళు పెట్టి వాటర్ ట్యాంకులు పెట్టి వాళ్ళకి నీటి సప్లై చేయటం. అలాగే కొంత పేద విద్యార్థులను చదివించడం, కొంత డబ్బు సాయం చేయటం. అలాగే ఆటో రంగానికి ఆటో యూనియన్ తరపున కాకి షర్టులు కూడా మా అందరికి బాపట్లలో ఇలాంటి అంతకు ముందు రాజకీయంలో రాకముందే చేశాడు. ఆయన ఇంటింటికి దర్శిస్తున్నాడు, అందరినీ వాళ్ళ బాగుక్షేమాలు కనుక్కుంటున్నాడు, వాళ్ళకి ఏమేం కావాలో అడుగుతున్నాడు. ఆయన మా ద్వారా మాట్లాడతాం గానీ బాగానే ఉంది. తేనేమో ఆయనే వస్తాడు డైరెక్ట్ గా మా ఆటో వాళ్ళ దగ్గరికి, లేకుంటే రాలేని పక్షంలో దూరం ఉన్నప్పుడు ఆయనే కబురు పెట్టి మమ్మల్ని పిలిపిస్తున్నాడు. చాలా మంచి మంచి కార్యక్రమం చేస్తాడు. ముందు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, కావాల్సిందే కొబ్బరి పని చేసుకుంటున్నారు. ఉద్యోగస్తులు కూడా వచ్చి వెళ్తున్నారు ఆ టయానికి, ఉపయోగపడే పని ఏదైనా చేస్తాడు. ఊరికి తాగునీరు గానికి భోజనం గానికి వచ్చిన వాళ్ళు లేదనుకుంటూ పెడతాడు. మంచి ఊళ్ళో తిరిగి చుట్టుపక్కల వాళ్ళన్నిటికీ వస్తాడు. ఇప్పుడు మంచి పనులు చేయాలని మాకు ముందుకు వస్తున్నాడు. అన్నదానాలు చేస్తున్నాడు. నీళ్లు తగలబడిపోయినా ఏదన్నా వచ్చినా రూపాయి ఇచ్చి చూసి వెళ్తున్నాడు. వీళ్ళని చనిపోయినా గానీ వాళ్ళ దగ్గర కాసేపు కూర్చుని వాళ్ళ మాట్లాడి వాళ్ళ మంచితనం వాళ్ళు బట్టి ₹1 సహాయం చేసి వెళ్తున్నాడు. మంచినీళ్ళు వాటర్ బాగా సప్లై చేస్తున్నాడు. ఎవరైనా అందుబాటులో ఉంటున్నాడు. ఈయన కొంచెం బాగా చురుకుగా తిరుగుతున్నాడు. లేని వాళ్ళకి తిరగటం గానీ, తుఫాన్లప్పుడు కూడా బియ్యం అన్ని పంచటము, లేని వాళ్ళకి డబ్బులు ఇవ్వటము అన్ని ఆయన చేస్తాడు. నేనున్నాను అంటున్నాడు ఆయన. మీరు భయపడుతూ మేమున్నా మాట్లాడుతున్నాడు. ఆయన కూడా వాటర్ సప్లై చేస్తున్నారు. ఇంకా చేస్తారేమో నాకు తెలిసిన వరకు వాటర్ సప్లై ఆయన మీద నమ్మకంగా ఉంది. ఈ వాటర్ ప్లాంట్లు కానీ పేదలకి చాలా వరకు బాగానే చూస్తున్నారండి. ఏదన్నా ఫంక్షన్ వెళ్ళినప్పుడు కూడా వికలాంగుల కోటాలోని చాలా ఇస్తున్నారు, చాలా మంచిగా చూసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు వస్తే మా అలాంటి ప్రజలు కూడా చాలా లబ్ధి పొందుతాం.